రాజకీయాల్లోకి వెళ్ళటం, ఎన్నికల్లో పోటీ చేయటం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఫామ్లో ఉన్న సినీ నటులు ఎన్నికల్లో పోటీ చేస్తే అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అయితే ఒకప్పుడు తెలుగులో బాగా పాపులర్ అయిన నటి ఒకరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ నటి పోటీ చేయడమే కాదు, ఎంపీగా గెలిచారు. ఆమె ఎవరో కాదు, రచనా బెనర్జీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన బావగారు బావున్నారా సినిమాలో రంభకు అక్కగా కీలక పాత్ర పోషించారు రచన. కోల్కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్కతా కిరీటాన్ని ధరించారు. 1992 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. అప్పట్లో ఆమెను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1993లో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. తమిళ్, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ రెండో సినిమా కన్యాదానంతో మంచి గుర్తింపు పొందారు. 1998లో కన్యాదానం సినిమాతో పాటు మరో 4 సినిమాల్లో రచన నటించారంటే అప్పట్లో ఆమె హవా ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. మామిడాకులు, అభిషేకం, బావగారు బావున్నారా, రాయుడు, సుల్తాన్, పిల్ల నచ్చింది ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగులో రచన చివరిగా నటించిన చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో 2002లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో సుమన్ కు జోడీగా రచన కనిపించారు. టాలీవుడ్ కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు రచన. బెంగాలీ టీవీ రియాలిటీ షో దీదీ నెంబర్ 1 వ్యాఖ్యాతగా సత్తా చాటారు. అటు నటిగా, ఇటు యాంకర్గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన ఈ ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 76,853 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు.